నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక భయం అయితే పట్టుకున్నట్టుంది ఈ భయం పట్టుకుంది కాబట్టి ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీకి రానున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు మన విజయసాయి రెడ్డిని ఇంతకు ముందు బూతులు తిట్టించినటువంటి వాళ్ళే పొగడ్తలతో ముంచెత్తారు సో విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వైసీపీకి రాబోతున్నారు పూర్వ వైభవాన్ని వైఎస్ఆర్సీపీ చూడబోతుందని చెప్పి తెగ పోస్టులు పెట్టి వైరల్ చేసుకున్నారు ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు మరొక్కసారి విజయసాయి రెడ్డి గారిని విచారణకు రమ్మన్నారు ఒకసారి విచారణకి వెళ్తేనే సగం వరకు చెప్పేశారు ఇంకా చాలా మంది ముసుగు దొంగలు ఉన్నారు వాళ్ళందరి బట్టలు ఊడదీస్తానని కూడా చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రము చాలా మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నాడు ఈ విజయసాయి రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారికి తెలిసినట్లు ఎవరికీ తెలియదు కాబట్టి భయపడుతున్నాడా లేక గౌరవం ఇస్తున్నాడా లేదా 2 సార్లు రాజ్యసభకు పంపించాడనేటువంటి ఒక అభిమానం ఉందా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి కోటరి వల్లనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని ఈ కుంభకోణాలు జరిగిందని వాళ్ళ బట్టలంతా ఊడదీస్తానని అయితే చెప్పారు కానీ ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరైతే బయటపడలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం వైరల్ అవుతా ఉందంటే విజయసాయి రెడ్డి గారికి బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన అప్రూవర్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించబోతున్నారు అనేటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాబట్టి ఇప్పుడు విచారణలో విజయసాయి రెడ్డి గారు అంతకుముందు రాజ్ కసిరెడ్డి గారి మీద కానీ అదేవిధంగా మిగతా ఎవరెవరైతే అరెస్ట్ అయితే ఉన్నారో వాళ్ళలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తప్ప మిగతా అందరి పేర్లు కూడా ప్రస్తావించడం మనం అందరము చూసాము కానీ ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పబోతున్నాడు ఒక మద్యం కుంభకోణమే కాదు 1,00,000 రూపాయల కుంభకోణం నుంచి లక్షల కోట్ల రూపాయల వరకు చేసినటువంటి కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటి పుట్టు పూర్వోత్తరాల మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి సో విజయసాయి రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా నోరు పారేసుకున్నారు సో అమ్ముడు పోయాడనో బెదిరింపులకు భయపడాడనో కూడా చెప్పుకొచ్చాడు కానీ విజయసాయి రెడ్డి గారు మాత్రము రాజ్యసభకు రాజీనామా చేసి ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికి కూడా వదిలేసి ఈ కేసులు వద్దు ఏమీ వద్దని చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే కానీ సిట్టుకు నేను సహకరిస్తాను మొత్తం నాకు తెలిసినటువంటి విషయాలను చెబుతానని కూడా చెప్పుకొచ్చారు సో వైసీపీకి విజయసాయి రెడ్డి భయం లిక్కర్ కేసులో మాజీ ఎంపీకి సిట్ నోటీసులు నేడో రేపో విచారణకు వెళ్ళనున్నటువంటి విజయసాయి ఎప్పుడు ఎవరిని ఇరికిస్తారో చూడాలి మరి ఆయన వ్యాఖ్యలతో నష్టం ఎవరికి జగన్ను ఇరుకున పెడతారా క్వశ్చన్ మార్క్ ఇచ్చారు పెట్టడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ విజయసాయి రెడ్డి తీయడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డికి బీజేపీ సపోర్ట్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారము చూడండి వైసీపీ నేతలకు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో కీలక రోల్ ప్లే చేసినటువంటి విజయసాయి కొన్నాళ్ల క్రితం వైసీపీని వీడి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు ఈ కథలన్నీ పక్కన పెడితే ఈయనకు మొత్తం విషయం తెలుసు ఆ వ్యవహారం మొత్తము ఆ డబ్బులు మొత్తము ఎవరు కలెక్ట్ చేశారు ఎంతెంత కలెక్ట్ చేశారు అంతిమ లబ్ధిదారుడు ఎవడు అని చెప్పి విజయసాయి రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఈసారైనా విచారణలో అంతిమ లబ్ధిదారుడు పేరు చెబుతాడా ఎప్పటిలాగా ఎవడో ఒకడు పేరు చెప్పేసి పక్కనుండే వాళ్ళ పేర్లు చెప్పి అసలు అంతిమ లబ్ధిదారుణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తాడా మరి వేచి చూడాల్సిందే సో ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి ఎవరెవరి పేర్లు చెబుతాడో అని చెప్పి అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకైతే నిజంగా గుండెల్లో రైలు పరిగెత్తా ఉంది ఎవరు పేరు చెబుతాడో అని చెప్పి ఒక లిక్కర్ కుంభకోణమే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలకు సంబంధించి పూసగుచ్చినట్లు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గారు కనుక నోరు తెరిచి ఆ నాయకుల పేర్లు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఇక సమాప్తమైనట్లే సో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని గురించి బాగా తెలిసినటువంటి విజయసాయి రెడ్డి ఆయన పేరు చెబుతాడు అని చెప్పి నేనైతే అనుకోవడం లేదు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు